విజయవాడలో మనం వెళ్ళాల్సిన ప్లేసు శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్. సో ఆ ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేయడము అసలు వేరే లెవెల్. సో నేను చాలా రోజుల నుంచి నేను ఎదురు చూసిన గుంటూరు వస్తే, గుంటూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా రైడ్ ఏమైనా ఉంటే, ఫస్ట్ నా డెస్టినేషన్ ఏమైనా ఉంటే కొండవీడి ఫోర్ట్. So hi, hello, namaste, namaskaram, salam. This is Ramesh. Welcome back to my YouTube channel and welcome back to another session. So ఈరోజు మనం విజయవాడలో ఉన్నాం. సో విజయవాడలో మనం వెళ్ళాల్సిన ప్లేసు శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్. సో ఆడికి వెళ్తున్నాం మనము. సో అంతకుముందు రెడీ అయ్యాను, రూమ్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయాలి. సో చెక్అవుట్ చేసేటప్పుడు ఏమైందంటే, చెక్అవుట్ అంటే జస్ట్ లగేజ్ మొత్తం నేనే పెడతాను. ఎందుకంటే రూమ్ ఏంటంటే టెంపుల్ దగ్గరనే ఉంది, అపోజిట్ సైడ్ ఉంది, బస్ స్టాండ్ పక్కనే. బట్ లగేజ్ మొత్తం ఎందుకంటే ఈ లగేజ్ ప్యాక్ చేసి మళ్ళీ మొత్తం తీసుకువెళ్ళాలంటే మళ్ళీ లగేజ్ ప్రాబ్లం అవుతుంది అక్కడ టెంపుల్ కాడ. సో దానికన్నా బెస్ట్ లగేజ్ ఇన్నే పెట్టేసి టాప్ టేల్ బ్యాగ్, రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్స్ మొత్తం ఇన్ని పెట్టేస్తే టాప్ బాక్స్ అండ్ ప్యానెట్స్ అలాగే ఉన్నాయి బైక్ మీద. సో అవి తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ వెళ్తే మనకు ఫోన్ కానీ దాని టాప్ బాక్స్లో పెట్టడానికి వీలవుతుంది. సో అంతకుముందు ఏం సీన్ జరిగిందంటే, సో అంకుల్ నిన్న నైట్ రూమ్ చూపించారు. ఫస్ట్ రూమ్ చూపించిన తర్వాత తాళం ఉంటుంది కదా, తాళం ఏడబెట్టారు వాళ్ళకి తెలీదు. సో రూమ్ కీజ్ అయితే ఈయన ఉన్నాయి హోటల్లోనే. సో చూపిస్తాను నీకు. సో రూమ్ కీజ్ ఉన్నాయి బట్ తాళం కనిపించట్లేదు. సో చెక్అవుట్ చేయాలన్నా తాళం కంపల్సరీ కావాలి, అండ్ నేను బయటికి వెళ్ళాలన్నా తాళం కంపల్సరీ కావాలి. సో 15 minutes అవుతుంది వెతుకుతూ ఉన్నాం, బట్ అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇదో ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇప్పుడు వాళ్ళే వెళ్ళారు కిందికి, వెళ్ళి ఇప్పుడు చూస్తా అన్నారు. సో ఇప్పుడు అదే ఇప్పుడు పెద్ద సీన్ ఇప్పుడు. సో యాక్చువల్లీ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాను అండ్ జస్ట్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్నాం. సో టెంపుల్ ఆపోజిట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనలో మనకు ఫోన్స్ అలా లేదు. సో ఫోన్స్ ఫస్ట్ మనం లాకర్స్లో పెట్టాలి. లాకర్స్లో పెట్టేసి లిఫ్ట్ ఉందంట, లిఫ్ట్ నుంచి మరి పైకి వెళ్ళాలి, దర్శనం తీసుకొని మళ్ళీ కిందికి రావాలి, కిందికి వచ్చినాక ఫోన్ తీసుకోవాలి. సో ఇది అన్నమాట మొత్తం స్టోరీ. సో కలుద్దాం మనం డైరెక్ట్ దర్శనం తీసుకున్న తర్వాత. సో మాస్ కావాలి మన వాళ్ళ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ నుంచి ఎంట్రీ 500 రూపీస్, 300 and 100 రూపీస్. సో బెస్ట్ సజెషన్ 500 రూపీస్ తీసుకోండి సార్ టికెట్. సో ఈరోజు రష్ చాలా ఉంది. సో రష్ చాలా కొరకు ఏం చేయాలంటే, విఐపి దర్శనమ్స్ ఉంటాయి 100 రూపీస్వి. సో అక్కడ 100 and 300 రూపీస్ ఉన్నాయి. సో రిటర్న్ ఎందుకు వచ్చానంటే, ఫోన్ మన లాకర్ ఓన్ సెపరేట్ లాకర్ ఉంది. సో లాకర్ మనం పెట్టేసేయాలి. సో ఫైనలీ రూమ్కి వచ్చేసాం దర్శనం తీసుకొని. సో ఆడ బ్లాగ్ చేస్తుంటే బట్ రష్ చాలా ఉన్నాయి. సో చాలా నాయిస్ వినిపిస్తున్నాయి. సో అందుకే ఏం చేశానంటే, రూమ్కి వచ్చిన తర్వాత మంచిగా నిదానంగా ఫుర్సత్గా మాట్లాడదాం అనుకున్నా. సో ఏంటంటే 500 రూపీస్ తీసుకుంటే, సో డైరెక్ట్ మీకు అమ్మవారి ఆలయంలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. సో దగ్గర నుంచి మీరు దర్శనం తీసుకోవచ్చు. 300 రూపీస్ సో ఆలయం బయట నుంచి. సో మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడి జస్ట్ బయట నుంచి మీరు అంత దగ్గర నుంచి అంత తక్కువ డిస్టెన్స్లో మీరు అమ్మవారిని చూసి దర్శనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. 100 రూపీస్ వాళ్ళు ఒక ర్యాంప్ వాక్ ఉంటుంది. సో ర్యాంప్ వాక్ చేస్తూ గుడి బయట నుంచి. సో 500, 300, దెన్ 100 రూపీస్. సో 100 రూపీస్ సో పై నుంచి మీరు చూడగలుగుతారు. సో గర్భగుడిలో జరిగే అమ్మవారి పూజలు, అమ్మవారి ఆలయం మొత్తం మీరు ఆ నుంచి చూడగలుగుతారు. అండ్ ఆ తర్వాత ఫ్రీ దర్శనం. సో కొండపైకి నడుచుకుంటూ వెళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే వేరేగా ట్రీట్ చేస్తున్నారు. సో అది కొంచెం నచ్చలేదు. ఎందుకంటే అమ్మవారి ముందర మనం అందరం ఒక్కడే. యాజ్ అ మీరు డబ్బులు ఇచ్చి మనము ఆ టైం సేవ్ చేసుకుంటాం, బట్ ఆడికి వెళ్ళిన తర్వాత భక్తులందరూ ఒక్కరే. సో అదే ఒక పాయింట్ నాకు నచ్చలేదు. సో ఎందుకంటే చాలా గుళ్ళ నేను చూశాను. సో 500 రూపీస్ అయినా సరే, 2000 రూపీస్ అయినా సరే, ఎన్ని రూపీస్ మీరు టోకన్ విఐపి దర్శనం తీసుకున్నా కూడా, సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత అందరు ఒకే లైన్లో వెళ్తారు. జస్ట్ లైన్ వేరే ఉన్న దేవుని దగ్గర నుంచి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే దారి మాత్రం ఒక్కటి ఉంటుంది. సో అది ఈడ కొంచెం డిఫరెన్స్ అనిపించింది. సో ఎనీవే, సో అథారిటీ డిసిజన్ వాళ్ళ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని. సో వాళ్ళు డిసైడ్ చేశారు. సో జస్ట్ నా థాట్, నా ఒపీనియన్ నేను షేర్ చేశాను మీతో. సో బెస్ట్ సజెషన్ 500 రూపీస్ తీసుకోండి అండ్ మీరు గర్భగుడి లోపలికి వెళ్ళగలుగుతారు అండ్ అమ్మవారి దర్శనం తీసుకొని మంచిగా రావచ్చు. సో
అది ఒక బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. సో మనం వెళ్తున్నప్పుడు కొండవీడు ఫోర్ట్. సో కొండవీడు ఫోర్ట్ ఈ నుంచి ఒక 50 మినిట్స్ 40 మినిట్స్ టైం చూపిస్తుంది. సో వెళ్ళాలి. ఆ ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేయడము అసలు వేరే లెవెల్. సో నేను చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నా. గుంటూరు వస్తే, గుంటూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా రైడ్ ఏమైనా ఉంటే, ఫస్ట్ నా డెస్టినేషన్ ఏమైనా ఉంటే కొండవీడి ఫోర్ట్. సో కొండవీడి ఫోర్ట్ అసలు వేరే లెవెల్ డ్రైవ్ చేయడానికి. సో అది ఒక ప్రతి ఒక్క రైడర్స్కి, సో అది ఒక లే లదాఖ్లో మీరు ఇలా ఫీల్ అవుతారు కదా. సో ఇంచుమించు అలాగే ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఘాట్ సెక్షన్ అది చూస్తేనే, ఆ బ్యూటీ చూస్తేనే అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కొండవీడికి. సో అందులో ఏమైతే ఈరోజు చాలా ఫాగ్ ఉంది. సో చాలా మంచి వచ్చేసింది. సో విజిబిలిటీ అంత లేదు. సో డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఆడికి వెళ్ళిన తర్వాత. బట్ ప్రాపర్గా వస్తాయో లేదో తెలియదు. బట్ ట్రై చేద్దాం. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు మంచి ఫుటేజ్ డ్రోన్లో తీసుకోవడానికి. సో అది ఒక రీజన్, అది ఒక పాయింట్. అండ్ తర్వాత ఇప్పుడు వెళ్తూ ప్రకాశం బ్రిడ్జ్ దగ్గర బైక్ ఆపి ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాం. సో జస్ట్ ఇప్పుడు ఇంత ముందు రేకీ చేశాను, మొత్తం ఏరియా మొత్తం రేకీ చేసేసిన తర్వాత ఒక పాయింట్ దొరికింది. ఆ నుంచి మనం డ్రోన్ ఫ్లై ఎగిరించి టోటల్ వ్యూ చూపించగలుగుతాం. సో స్టే ట్యూన్. సో అప్పటివరకు నేను గేర్ అప్ అవుతాను అండ్ బైక్ కూడా వెళ్దాం. సో నిన్న రాత్రి ఒక వీడియో అప్లోడింగ్కి పెట్టాను. సో 98% ఉంది, ఇంతకుముందు 11% ఉంది. సో అంత స్లో ఉంది స్పీడ్. సో ఇలాంటి కష్టాలు ఉంటాయి. సో టైం టు టైం వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాలే. సో టైం టు టైం వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాలే. రైడింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మొత్తం చేయాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు తప్పవు మనకు. సో జస్ట్ ఒక జోకింగ్ పార్ట్. సో సో ఆల్ సెట్, బైక్ అంతా రెడీ. లగేజ్ టాప్ బాక్స్ ప్యానియర్స్ అంటే ఆల్రెడీ అలా పెట్టాను. అండ్ ఇది రైనాక్స్ టైల్ బ్యాగ్, రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్ ఇవి సెట్ చేసేసి వెళ్ళడం ఒకటి ఇప్పుడు. సో రెడీ టు మూవ్. సో యాక్చువల్లీ ఆయిల్ లీక్ అవుతుంది కదా, ఇది ప్రాబ్లం చాలానే ఉన్నట్లుంది. సో ఆయిల్ ఇప్పుడు చెక్ చేస్తే ఆయిల్ లెవెల్ ఒక లెవెల్ తగ్గింది. బట్ ఇట్స్ నార్మల్, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 2000 కిలోమీటర్ ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు. సో అది ఒక ప్లస్ అంటే అబ్జర్వ్ చేయగలుగుతాం మనం. సో వీఆర్ మూవింగ్ టు అవర్ డెస్టినేషన్ పాయింట్. టైమ్ ఈస్ 10:30 అండ్ మూవింగ్ టు కొండవీడు ఫోర్ట్, గుంటూరు. సో ఇప్పుడైనా మనం డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ దగ్గరలో. సో ఆన్ ది వే టు కనకదుర్గ టెంపుల్ రోడ్కి వెళ్తేనే మనము ప్రకాశం బ్రిడ్జ్కి వెళ్ళగలం. సో ప్రకాశం బ్రిడ్జ్ వెళ్ళాలంటే కనకదుర్గమ్మ టెంపుల్ రోడ్కి వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే మనం డైరెక్ట్ కొండవీడు ఫోర్ట్ పోతాం. సో ఫస్ట్ మనం ఆడికి వెళ్ళి ఒక స్మాల్ ఏంటో ఇట్లా వెళ్తున్నాడు. సో ఇప్పుడైనా మనం డాక్టర్ వైఎస్ఆర్ పార్క్ దగ్గరలో. మంచు చూడండి ఈరోజు. సో చాలా ఉంది. సో యాక్చువల్లీ విజిబిలిటీ అనేది చాలా తక్కువ. ఇంతకుముందు అయితే మరీ టూ మచ్ ఉన్నాయి. సో ఇప్పుడైతే కొద్ది వరకు తగ్గింది. ఎందుకంటే ఎలా ఎండ వస్తుందో అలా మంచు తగ్గిపోతుంది. సో అది అనమాట. రైట్ సైడ్లో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ విజయవాడ రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉన్నట్లుంది. ఇక్కడ కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది, బట్ అది పోర్ట్ ఏరియా లాగా కనిపిస్తుంది మనకు రైట్ సైడ్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో అది ఉంది. సో 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 బ్రో సో వండర్ఫుల్ లొకేషన్. కనిపిస్తుంది నాకు. అది చూడండి ఇప్పుడు అసలు ఫేక్ డ్రోన్ షాట్ కూడా ఇలా తీసుకోవచ్చు బ్రిడ్జ్ పక్కకి వెళ్ళి. సో అలా ఉన్నాయి షాట్స్. బట్ వాటర్ మాత్రం మస్తు ఉన్నాయి ఇక్కడ. అండ్ అపోజిట్లో కనిపిస్తుంది ఆడ మీకు కనకదుర్గమ్మ టెంపుల్ అది. అండ్ లెఫ్ట్ సైడ్ కొడితే మనము బ్రిడ్జ్కి వెళ్తాం, ప్రకాశం బ్రిడ్జ్కి. సో ఐలో అమరావతి. సో ఇక్కడికి వచ్చేసాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియా అమరావతి, మన అమరావతి. సో ఈ నుంచి మనం డ్రోన్ ఎగ్రీట్ చేద్దాం. ఎందుకు
ఇప్పుడు ప్రకాశం బ్రిడ్జ్ పైన. సో ప్రకాశం బ్రిడ్జ్ నుంచి అవుట్ సైడ్ మనకు ట్రైన్ ట్రాక్ అనిపిస్తుంది. సో అది వచ్చేసి రైల్వే ట్రాక్. అండ్ ఇటు మనం రైట్ సైడ్ చూస్తే మొత్తం మనకు డ్యామ్ కనిపిస్తుంది. అండ్ మనం ఉన్నాం ఈ గేట్స్, చాలా గేట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ 67 గేట్స్ వరకు అయితే నేను కౌంట్ చూశాను. సో అంతకుముందు తెలియదు నేను. సో ఆన్ ది వే టు గుంటూరు